మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వేదికలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాల వేడుకలను ఘనంగా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు తెలంగాణ యావత్ రైతాంగానికి రైతు భరోసా నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ఈ సందర్భంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రివర్గ సభ్యులకు, నర్సాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ రెడ్డికి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ, మల్లేశం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతు భరోసా సంబరాలు నిర్వహించుకోవడానికి ఎంతో సంతోషపడుతున్నాము. ఒకే వారంలో అంటే 9 రోజులలో 9,000 కోట్లు వేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజాప్రభుత్వం దక్కింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పట్ల ఎంత ప్రేమాభిమానులు ఉన్నాయో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఇంకా సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ పనిముట్లు కానీ ఇచ్చే గవర్నమెంట్ మా రేవంత్ గారి ప్రభుత్వంలో పనిచేస్తామని, రైతు క్షేమంగా ఉంటేనే రాజ్యం క్షేమంగా ఉంటేనే నమ్మిన సిద్ధాంతం మీద పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మా రైతు బాంధవుడు మా రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి యావత్ కొల్చారం మండల ప్రజానీకాన్ని తరఫున, కొల్చారం మండల రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆరోగ్యాలతో అష్టతో కలకాలం మంచిగా ఉండాలని, రైతుల పట్ల ఎప్పుడు ఇలాగే మీ ప్రేమ కురిపించాలని తెలియజేస్తూ